వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో పారిశ్రామిక ప్రగతి లేకుండా పోయిందన్న విమర్శ ఉంది. కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టారన్న అపవాదు కూడా ఉంది. తాజాగా దానిని గుర్తు చేశారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన తెలంగాణ సమాజానికి తాము మేలు చేశామని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెట్టారు. మహబూబ్ నగర్ వద్ద అమర్ రాజా సంస్థ ఏర్పాటు చేసిన అతి పెద్ద గిగా ఫ్యాక్టరీ పురోగతి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనను తాను అభినందించుకునే ప్రయత్నం చేశారు. తమ హయాంలో తిరుగులేని పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని చెప్పుకున్నారు. అయితే అసలు విషయం కేటీఆర్కు తెలుసు. జగన్ పుణ్యమా అని అమర్ రాజా కంపెనీ తెలంగాణకు వచ్చిన విషయం బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు కేటీఆర్ మాటలు చూస్తుంటే జగన్ ఏపీ కంటే తెలంగాణ సమాజానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చారన్నమాట. అప్పుడెప్పుడు చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీ ఏర్పాటు చేశారు పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రరావు. దీంతో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి దక్కింది. అమర్ రాజా కంపెనీ దేశీయంగా కూడా గుర్తింపు సాధించింది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరింది. అయితే దశాబ్దాలుగా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలొచ్చినా అమర్ రాజా విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గల్లా కుటుంబం టీడీపీ పంచన చేరింది. రాజకీయంగా అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడలేదు. అందుకే ఆ కంపెనీని టార్గెట్ చేసుకున్నారు. రకరకాల తనిఖీలు పేరిట ఇబ్బందులు పెట్టారు. అయితే అదే క్రమంలో ఏపీలో మరో 10,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను విస్తరించాలని అమర్ రాజా కంపెనీ యాజమాన్యం చూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూశాక తన మనసు మార్చుకుంది. గల్లా రామచంద్రనాయుడు అమెరికాలో ఉంటూ సొంతం కోసం అమర్ రాజా కంపెనీ ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా వారిని ఎంతగానో ప్రోత్సహించారు. తన సొంత ప్రాంతంపై ఉన్న అభిమానంతో రామచంద్రరావు చిత్తూరులోనే తన పరిశ్రమలను విస్తరించాలని చూశారు. కానీ జగన్ పారిశ్రామిక రంగాన్ని రాజకీయ కోణంలోనే చూశారు. కక్ష సాధింపునకు దిగారు. దీంతో అమర్ రాజా కంపెనీ పునరాలోచనలో పడింది. చిత్తూరు వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన అప్పటి కేసీఆర్